Hello everyone, నేను డాక్టర్ శ్రీ దివ్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అయితే కరెక్ట్, ఎలా ఉంటే హెల్తీగా ఉంటుంది బేబీ, హెల్తీ ప్రెగ్నెన్సీగా ఉంటుంది, హెల్తీ డెలివరీ అవుతుంది అని. సో కామన్గా వచ్చి నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ప్రెగ్నెంట్ ఉమెన్, మేడం నాకు టమ్మీ బయటకు కనిపించట్లేదు, సో నా బేబీ గ్రోత్ బాగానే అవుతుందా, మా వైఫ్ సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు, సో బేబీ గ్రోత్ సరిగ్గా అవ్వట్లేదు, వెయిట్ గెయిన్ ఇది కరెక్ట్ కాదేమో, ఇది నార్మల్ రేంజ్ కాదేమో, మా అమ్మాయి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, నార్మల్ రేంజ్గా వెయిట్ గెయిన్ అసలు అవ్వట్లేదు, టమ్మీ కనిపించట్లేదు. సో చాలామందికి ప్రెగ్నెంట్ ఉమెన్తో సహా వాళ్ళ చుట్టూ ఉండే అటెండర్స్కి చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉంటూ ఉంటాయి. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది మనం ఈ 9 మంత్స్ని ఫస్ట్ 3 మంత్స్గా, సెకండ్ 3 మంత్స్గా, లాస్ట్ 3 మంత్స్గా డివైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది మదర్ ఓవరాల్ హ్యాబిటస్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ బిఫోర్ వెయిట్ అండ్ హైట్ ఎంత ఉన్నారు, సో దాన్ని మనం బిఎంఐ అని అంటాం అన్నమాట, బాడీ మాస్ ఇండెక్స్. సో ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉన్నారు అంటే, తక్కువగా ఉన్నారా, నార్మల్ రేంజ్లో ఉన్నారా, ఎక్కువగా ఉన్నారా అన్న కేటగిరీలో, ఏ కేటగిరీలో ప్రెగ్నెంట్ ఉమెన్ సెట్ అవుతూ ఉన్నారు బిఫోర్ ప్రెగ్నెన్సీ. దాంతోపాటుగా ఈ 9 మంత్స్ని మనం ఏదైతే 3 హాఫ్స్గా డివైడ్ చేసామో దాంట్లో మనం వెయిట్ గెయిన్ ఎలాగా ఉన్నారు అన్న దాన్ని బట్టి చెప్తాను. ఫస్ట్ 3 మంత్స్ యూజువల్గా అవుట్ ఆఫ్ 10 నియర్లీ 6 to 7 పీపుల్ నాజియా, వామిటింగ్స్, సిక్నెస్తో సఫర్ అవుతూ ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వెయిట్ గెయిన్ అనేది మోస్ట్లీ నిల్ ఆర్ మేబీ 1 or 2 kgs అనేది గెయిన్ ఉంటుంది, దట్స్ ఆల్. ఎందుకంటే బేబీ కూడా చిన్నదిగా ఉంటుంది. సో బేబీ కూడా ఏది అంత ఎదుగుదల ఏమీ ఉండదు ఫస్ట్ 3 మంత్స్లో. సో ఫస్ట్ 3 మంత్స్లోనే గెయిన్ ఆఫ్ వెయిట్ లేదు అనేది అసలు టెన్షన్ పడద్దు. సో చాలామంది ఆ సిక్నెస్తో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల అండ్ ఎక్కువ వామిటింగ్స్ అవ్వటం వల్ల, వాటర్ లాస్ వల్ల గెయిన్ ఆఫ్ వెయిట్ అనేది చాలా హెల్తీ ప్రెగ్నెన్సీస్లో కూడా ఏమీ పెద్దగా ఉండదు. నెక్స్ట్ 3 మంత్స్ బేబీ అన్ని ఆర్గన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మదర్ కూడా ప్రెగ్నెన్సీ సెటిల్ అవుతూ ఉంటారు. సో ఆ టైంలో గెయిన్ ఆఫ్ వెయిట్ అనేది ఉండొచ్చు. కొంతమందికి 2 to 3 kgs ఉండొచ్చు, కొంతమందికి లెస్ ఉండొచ్చు. సో అది ఎలాగా అనేది మీరు మీ ప్రెగ్నెన్సీ డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీ బిఎంఐని బట్టి, మీ ప్రెగ్నెన్సీని బట్టి మీరు కరెక్ట్గా గెయిన్ అవుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 3 మంత్స్లో బేబీ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్లలో కూడా మదర్గా యాజ్ సచ్ గెయిన్ ఆఫ్ వెయిట్ అనేది ఆ లాస్ట్ 3 మంత్స్లో ఎక్కువగా ఉంటుంది. సో మీది డిసైడ్ చేసేది బయట టమ్మీ ఎంత కనిపిస్తుంది అన్న దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ హెల్దీ బేబీయా అనేది డిపెండ్ అవ్వదు. గెయిన్ ఆఫ్ వెయిట్ ముందు ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐని బట్టి, అట్ ద సేమ్ టైం మీ ప్రెగ్నెన్సీ జర్నీలో బేబీ మీది ఎలాంటి టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు రెగ్యులర్గా చెకప్స్కి వచ్చినప్పుడు, ఇనిషియల్గా ఎవ్రీ మంత్లీ వస్తారు, కొన్ని మంత్స్ 6 to 7 మంత్స్ అయిన తర్వాత ఎవ్రీ 2 weeks వస్తారు, దాని తర్వాత ఎవ్రీ వీక్ వస్తూ ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడల్లా ప్రతిసారి మీ విజిట్లో మీ వెయిట్ చెక్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం మీ టమ్మీ ఎంత గ్రో అవుతుంది అనేది చెక్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు రెగ్యులర్గా స్కాన్స్ చేస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనం చెప్పగలుగుతాం, కానీ బయట మీకు కనిపించే టమ్మీని బట్టి కాదు. ఎందుకంటే అది మీ హైట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది, మీ బాడీ స్ట్రక్చర్ని బట్టి వేరీ అవుతుంది, బయట మీ మజిల్ టోన్ని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇలాంటివి మీ ఓపెన్గా మీ ప్రెగ్నెన్సీ డాక్టర్తో డిస్కస్ చేయండి. మీకు ఇలాంటి వాటి మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు నన్ను కన్సల్ట్ చేయాల్సింది మెడ్సీ హాస్పిటల్స్, హెల్త్ సిటీ, ఆర్లోవా.